అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంస్ నుండి ఇంటర్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ అది ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దీనికి సంబంధించిన వివరాలు వీడియోలో చూద్దాం. ఇక్కడ కొన్ని కాలేజీలలో ఐఐటికి సంబంధించి కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు మెడికల్ సంబంధంగా కూడా కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చదివిన చాలామంది పిల్లలు ఎంబీబీఎస్ సీట్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బయట అయితే మనం వేలకు వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఫ్రీగా కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిజల్ట్ కూడా చాలా బాగా వస్తుంది. వీలైనంత వరకు మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇవి ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీస్. వీటికి సంబంధించి స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేటు, ఎప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, దీనికి సంబంధించిన రిజల్ట్ ఏంది, ఎగ్జామ్ సిలబస్ ఏంది, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే కానీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే మనకు జనవరి 25వ తేదీ నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. దీనికి సంబంధించి నేను 3 days క్రితం ఒక వీడియో చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వెబ్సైట్లో పూర్తి వివరాలు పెట్టినారనమాట. కాబట్టి ఇప్పుడు మరొక వీడియో నేను చేయడం జరిగింది. ఇంకా ఫిబ్రవరి 23 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మార్చి 10వ తేదీన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అప్లై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఏమనేది మీకు ఎస్ఎంఎస్ అనేది మీ మొబైల్కి పంపించడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పేరెంట్స్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. నెట్ సెంటర్ వాళ్ళది ఇవ్వద్దు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మార్చి 2024లో ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో 10th క్లాస్ ఎగ్జామ్స్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ. ఐసీఎస్సీ చదివే వాళ్ళు కానీ సిబిఎస్సీ చదివే వాళ్ళు ఎవరైనా కానీ రెగ్యులర్గా చదివే వాళ్ళకు ఈ అవకాశం కల్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి అప్లై చేసుకోండి. 31/8/2024 నాటికి 17 సంవత్సరాల లోపు మీ ఏజ్ అనేది ఉండాలి. పిల్లల పేరెంట్స్ యొక్క ఇన్కము 1,00,000 లోపు ఉండాల్సి ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి రిజర్వేషన్ వివరాలు చూస్తే ఇవి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాబట్టి ఎస్సీలకు 75% సీట్స్ ఇస్తారు. కన్వర్టెడ్ క్రిస్టియన్కు 12%, ఎస్టీలకు 6%, బీసీలకు 5%, ఓసీలకు 2% ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా 3% అనేది ఉంటుంది. దీనికి సంబంధించి ఇందాక మనం చెప్పుకున్న డేట్లో ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. ఇంకా మనకు 25వ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు. జనవరి లాస్ట్ డేటు ఫిబ్రవరి 23 వరకు అప్లై చేసుకోవచ్చు. హాల్ టికెట్ అనేది మనకు వెబ్సైట్లో మార్చి 2వ తేదీ నుంచి పెట్టడం అనేది జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసి మార్చి 10వ తేదీన 2 to 4:30 PM ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు అప్లై చేసుకునేటప్పుడు మనకు 3 ఐఐటి మెడికల్ కాలేజీలు ఉన్నాయి. చాలా కాలేజెస్ ఉన్నాయి. వాటిలో 3 ఈ ఐఐటి నీటికి సంబంధించి కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఒకవేళ కాలేజీలకు సంబంధించి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఒకవేళ ఇస్తే కనుక ఫస్ట్ ఆ కాలేజీలు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా దీనికి సంబంధించి మెరిట్ లిస్ట్ తీయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ 10వ తేదీ మనకు 10వ తేదీ మార్చి 10వ తేదీ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ 1:3 తీసి వాళ్ళకు డిస్క్రిప్టివ్ టైప్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. అంటే క్వశ్చన్ టు ఆన్సర్ ఉంటుంది. వాళ్ళకు ఏప్రిల్ 21వ తేదీన కండక్ట్ చేస్తారు. ఐఐటి మెడికల్ అకాడమీకి సంబంధించి ఏ కాలేజీలో అయితే ఈ కోచింగ్ ఇస్తారో అక్కడ వాళ్ళకి సీట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవ్వడం జరిగింది. అప్లై చేసుకునేటప్పుడు మీకు ఏ గ్రూప్ కావాలి, ఏ కాలేజ్ కావాలని మీరు ప్రిఫరెన్స్ అనేది ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. మెడికల్ కాలేజీలో ఐఐటి కాలేజీలో మొదట ఇచ్చుకోండి. అక్కడ నీట్కు తర్వాత ఐఐటికి సంబంధించి కోచింగ్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించిన కాలేజీల లిస్ట్ కూడా నేను కింద చెప్తాను. ఆ హాల్ టికెట్ అనేది 1 week ముందే మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు అనేది ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి నో ఫీ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఇచ్చినాడు. ఫీజు ఏం పెట్టలేదు అప్లై చేసుకోవడానికి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా అడ్మిషన్ టైంలో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేటివి సబ్మిట్ చేయాలి. లేకుంటే మీకు సీట్ అనేది ఇవ్వరు. 10th క్యాస్ట్, ఇన్కము, టీసీ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ మీరు గవర్నమెంట్ డాక్టర్ల దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు సైన్ చేసి సీల్ వేసి ఇస్తారు. జిరాక్స్ సెంటర్లో మెడికల్ సర్టిఫికేట్ అంటే ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒకసారి మీరు ఆ పూర్తి వివరాలు తెలుసుకోండి. మనకు చాలా నెంబర్లు, ప్రిన్సిపల్ నెంబర్లు ఇచ్చినారు. ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు ఫోన్ చేసే ప్రయత్నం అనేది చేయండి. దీనికి సంబంధించి ఎగ్జామ్స్ విషయంలో కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్లో డేట్స్ విషయంలో ఏదైనా చేంజెస్ ఉంటే మన మొబైల్కే
SMS రావడం అనేది జరుగుతుంది. మీ నెంబర్, మీ పేరెంట్స్ నెంబర్ మాత్రమే ఇచ్చే ప్రయత్నం అనేది చేయండి. ఎంట్రన్స్ ఎగ్జామ్ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి, ఒకసారి చూసుకునే ప్రయత్నం అనేది చేయండి. సిలబస్ వచ్చేసి 10th క్లాస్ స్టాండర్డ్ ఆఫ్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ సిలబస్ అని ఇవ్వడం జరిగింది. ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. మ్యాథ్స్కు 25 క్వశ్చన్లు, ఫిజికల్ సైన్స్ 15, బయో సైన్స్ 15, సోషల్ స్టడీస్ 15, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అండ్ గ్రామర్ వచ్చేసి 15, లాజికల్ రీజనింగ్ 15 ఇవ్వడం అనేది జరిగింది. అవి 100 క్వశ్చన్లు అనేటివి ఉంటాయి. టైం వచ్చేసి 2.5 hours ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. 4 తప్పులకు 1 మార్క్ కూడా తీసేయడం అనేది జరుగుతుంది. అంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది అని ఇవ్వడం అనేది జరిగింది. OMR బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. OMR షీట్లు ఎట్లా రాయాలి ఏమనేది. ఐఐటి మెడికల్ కాలేజ్ ఎంట్రన్స్లో ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మనం ముందు ఎగ్జామ్ అయితే గిన తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అని ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా దీనికి సంబంధించి 164 ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే వెబ్సైట్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ డిస్టిక్, పాత డిస్టిక్లు, ఆ డిస్టిక్లలో ఏ ఊర్లో ఉంది, ఎక్కడ ఉంది అనేది ఇది. బాయ్స్దా గర్ల్స్ కాలేజా, గ్రూప్ ఎంపీసీ బైపీసీ, ఎంపీసీలు ఎన్ని సీట్లు ఉన్నాయి, బైపీసీలు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంఈసీలు ఎన్ని సీట్లు ఉన్నాయి, సిఈసీలు ఎన్ని సీట్లు ఉన్నాయి, హెచ్ఈసీలు ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం అనేది చేయండి. ఇంకా లేదంటే స్క్రీన్ షాట్ అనేది తీసుకునే ప్రయత్నం అనేది చేయండి. ఇక్కడ శ్రీకాకుళం అని ఇచ్చినాడు. శ్రీకాకుళం ఉన్న వాళ్ళు ఇవన్నీ చూసుకోండి ఒకసారి. వెబ్సైట్లో ఉన్న నోటిఫికేషన్ మరొకసారి మీరు చదువుకోండి. సెల్లులో కూడా ఓపెన్ చేసి డీటెయిల్స్ ఒకసారి చదువుకొని మీకు ఎక్కడైతే బాగుంటుందో చూసుకోండి. వెస్ట్ గోదావరి, కృష్ణ, ఐఐటి మెడికల్ కాలేజీలు మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. మనకు కోచింగ్ అనేది బాగుంటుంది. నాకు ఆ కాలేజీల గురించి తెలుసు. అక్కడ చదివిన చాలామంది పిల్లలు ఎంబీబీఏ చేసిన వాళ్ళు, మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజీలలో చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఇచ్చినారు చూడండి, లిస్ట్ ఆఫ్ ఐఐటి మెడికల్ అకాడమీ విత్ గ్రూప్స్ అండ్ అవైలబుల్ సీట్స్ అని ఇచ్చినాడు. కృష్ణా డిస్టిక్లో ఒకటి ఉంది, కర్నూలు డిస్టిక్లో ఒకటి ఉంది, గుంటూరులో ఒకటి ఉంది. ఈ ఊరి పేర్లు ఏడుపుగల్లు, చిన్న టేకూరు ఇట్లా ఇచ్చినారు చూడండి పేర్లు. ఇది గర్ల్స్కు ఈ కాలేజ్. కర్నూలులో ఉంది. కర్నూలులో చాలామందికి లాస్ట్ ఇయర్ మెడికల్ సీట్లు అనేది రావడం అనేది జరిగింది. కాబట్టి వీళ్ళంత వరకు ఫస్ట్ ఆప్షన్ మీరు ఫస్ట్ ఎగ్జామ్ బాగా రాసి ఆప్షన్ అనేది చిన్న టేకూరు పెట్టుకోండి, లేదా ఆ తర్వాత గుంటూరులో ఉన్నది పెట్టుకోండి. దగ్గర దూరం ఆలోచించొద్దు. సీట్ వస్తే తప్పకుండా జాయిన్ అండి. ఫ్రీ అకామిడేషన్ అన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది, ప్రతిదీ కూడా. ఇంకా మీకు ప్రిన్సిపాల్స్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చినారు చూడండి. డిస్టిక్, ఆ డిస్టిక్లో ఏ ఊర్లో ఉంది ఆ కాలేజీ, ఆ కాలేజీ పేరు, బాయ్స్ కాలేజా గర్ల్స్ కాలేజా, ఆ ప్రిన్సిపల్ నేము, నెంబర్స్ ఇచ్చినాడు, నోట్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే మనం కనుక్కోవడానికి. చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు డిస్టిక్ కోఆర్డినేటర్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అది ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేయండి. లైక్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. లైక్ చేసి మనల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.